ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకుంటున్న సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ పాఠంలో ఒక చిన్న బిడ్డను చూపించి తన శిష్యులకు ప్రభు నేర్పిన గొప్ప పాఠాన్ని గూర్చి, తప్పిపోయిన గొర్రెను గూర్చి మరియు క్షమాపణ గురించిన ఉపమానంను గూర్చి మనము చర్చించబోతున్నాము. ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. తర్వాతి కొన్ని అధ్యాయాలు మత్తయి సువార్తలోని కథా గమనాన్ని ముందుకు నడిపించేలా కనిపించకపోయినప్పటికీ, ఇక్కడ రాజు తిరస్కరించబడడం వల్ల పరలోక రాజ్యం విషయంలో ఏర్పడినటువంటి ఆకస్మిక మలుపు కారణంగా తలెత్తిన అనేక అస్పష్టమైన విషయాలను అవి ఇక్కడ నివృత్తి చేస్తాయి. మర్మమైన ఉపమానాల ప్రసంగంలోని మత్తయి సువార్త 13వ అధ్యాయము ఈ యుగంలో పరలోక రాజ్యం యొక్క మొత్తము రూపురేఖలను మనకిచ్చింది. కానీ ఇంకా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు ఎన్నో ఉంటున్నాయి. వాటిలో చాలా వాటికి సమాధానం చెప్పడంలో ఈ అధ్యాయాలు సహాయపడతాయని మనం గ్రహించాలి. ఇప్పుడు రాజ్యంలో ప్రవేశించడానికి నూతన జన్మ అనేది ఎంతో ముఖ్యమని గ్రహిస్తాం. ఒక చిన్న బిడ్డను గూర్చిన పాఠాన్ని మనము ఈ యొక్క భాగంలో చూస్తాం. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ కాలమున శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఇక్కడ ఏదైనా లోక సంబంధమైన శరీర ఆశయ ధోరణి మీకు కనిపిస్తుందా? బహుశా నా ఆలోచన విధానమే కాస్త విమర్శనాత్మకంగా ఉండవచ్చు. కానీ నాకైతే ఇలా అనిపిస్తుంది, ఆ శిష్యులు ఈ విషయం గురించే చర్చించుకుంటూ ఉండి ఉంటారు. వారిలో బహుశా 2 లేదా 3 పరలోక రాజ్యంలో తామే అత్యంత గొప్పవారిగా పరిగణించబడడానికి తగిన వారమని భావించి ఉంటారు. అందుకే ప్రభు ఒక అత్యంత విశేషమైన కార్యాన్ని చేశాడు. ఇక 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను. ఇంతకీ ఇది మనకేం బోధిస్తుంది? ఈ చిన్న బిడ్డ ఏమాత్రము సంకోచించకుండా ప్రభు వద్దకు వచ్చాడని ఇది మనకు చెబుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ఇలా అన్నారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. ఇక్కడ సమస్య ఆ చిన్న పిల్లలను తన యొద్దకు రప్పించడంలో కాదు, ఆ చిన్నవారు ప్రభు వద్దకు రాకుండా అడ్డుకుంటున్న పెద్దలను నివారించడంలో ఉంది. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. మన ప్రభువు ఆ చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యలో నిలబెట్టాడు. ఇక 3వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనము ఖచ్చితంగా దుర్వినియోగం చేయబడింది మరియు తప్పుగా అర్థం చేసుకోబడింది. కానీ మీరు గుర్తుంచుకోవాలి, ప్రభువైన యేసు మార్పు గురించి మాట్లాడుతున్నాడు. కానీ తిరోగమనం లేదా మీరు పాత స్థితికి వెళ్ళడం గురించి కాదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు ఏదో అసాధారణమైన రీతిలో మీ బాల్యానికి తిరిగి వెళ్ళాలి, లేదా మీ చర్యల్లో అపరిపక్వంగా మారాలి అని ఈ వచనం యొక్క అర్థం అని కొందరు అనుకుంటారు. వాస్తవానికి ప్రభువు పూర్వపు బాల్యానికి తిరిగి వెళ్ళడం గురించి మాట్లాడడం లేదు, కానీ ఒక నూతన జీవితంలోకి ప్రవేశించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ప్రభువు రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడం అనే విషయం నుండి వారి దృష్టిని మళ్లించి ప్రాథమిక ప్రాముఖ్యత ఉన్న విషయానికి, అంటే మొదట ఆ రాజ్యంలోనికి ప్రవేశం పొందగలగడం అనే విషయానికి తీసుకురావడం ద్వారా శిష్యుల ఆలోచనలకు ఒక తర్కాన్ని అందిస్తున్నాడు. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం వలనే ఎంతో విప్లవాత్మకమైనది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
ఈ వచనంలో నొక్కి చెప్పబడిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నూతన జన్మ. మీరు మరలా జన్మించాలి అనే అర్థంలో ఒక చిన్న బిడ్డగా మారాలి. మీరు మరలా జన్మించినప్పుడు ఆధ్యాత్మికంగా ఒక బిడ్డగా మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ప్రియులారా, దురదృష్టవశాత్తు మన ఆధ్యాత్మిక అపరిపక్వతను గుర్తించని వారు చాలామంది ఉంటున్నారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అవుతారనే విషయంలో శిష్యుల మధ్య జరిగిన విషయం ఇదే. మన ప్రభువు ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొందితే మీ ఆధ్యాత్మిక వయసు గురించి ఆలోచించండి. మీరు ఒక చిన్న బిడ్డగా మారాలి. ఒక చిన్న బిడ్డ వెంటనే లేచి తన సాక్ష్యాన్ని గడగడ చెప్పేయాలా? ఒక చిన్న బిడ్డ సంఘంలో ఒక అధికారిగా ఉండవచ్చా? సంఘంలో కాపరికి అనగా అధ్యక్ష పదవికి ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ పౌలు క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వారిని ఈ బాధ్యత నుండి మినహాయించారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అతడు ఇలా అంటాడు, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇక్కడ మన ప్రభువు కూడా దాదాపు అటువంటి విషయాన్ని చెబుతున్నాడని నేను భావిస్తున్నాను. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మీరు కాస్త వెనక్కి వెళ్ళి రాజ్య ప్రవేశాన్ని గూర్చి మరియు నూతన జన్మను గూర్చి ప్రత్యేకంగా నొక్కి చెప్పినప్పుడు చిన్న బిడ్డల తనను తాను తగ్గించుకునేవాడే ఆ రాజ్యంలో అత్యంత గొప్పవాడని మీరు గ్రహిస్తారు. ఇక 5-6 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. ప్రియులారా, అభ్యంతరపరుచుట అనే పదానికి అర్థము తొట్రుపడడానికి కారణం కావడం, అంటే పాపములోకి నడిపించడం. యేసు దాని గురించి గట్టి భాషలో హెచ్చరిస్తున్నాడు. ఈ భాగంలో ఆయన చేస్తున్నది ఏమిటంటే పిల్లలకు సువార్త ప్రకటించడాన్ని ఒక దైవిక ఆజ్ఞగా మార్చడమే అని నాకు అనిపిస్తుంది. పిల్లలను క్రీస్తు వైపు నడిపించడానికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నేడు పిల్లల మధ్య సేవ చేస్తున్న ఎవరినైనా నేను గొప్పగా అభినందిస్తున్నాను. అంతకంటే ముఖ్యమైన విషయము మరొకటి లేదు. డ్వైట్ ఎల్ మూడీ గారు ఒక రాత్రి కూడిక తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జరిగిన ఒక కథ ఉంది. ఆ రాత్రి ఎంతమంది మారు మనసు పొందారని అతని కుటుంబం అతన్ని అడిగింది. అందుకు అతడు 2.5 మంది అని చెప్పాడు. అతని కుటుంబము 2 పెద్దలు మరి ఒక చిన్న పిల్లవాడు ప్రభువును రక్షకుని అంగీకరించారా అని అడిగారు. దానికి మూడీ గారు లేదు 2 పిల్లలు మరి ఒక పెద్ద వ్యక్తి ప్రభువును అంగీకరించారు అని చెబుతూ ఆ పెద్దతను ఒక వృద్ధుడు, ఆయనకు ప్రభువుకు అర్పించడానికి మిగిలి ఉన్న జీవితం సగమే, ఆయన కేవలము సగం మారిన వ్యక్తి మాత్రమే అని చెప్పాడు. ఈ చిన్న పిల్లలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వారు. ఈ వచనాల్లో ప్రభువు పిల్లల విషయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇక 7-8 వచనాలను మనం గమనిద్దాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ప్రియులారా, దీనికంటే కఠినమైనది నాకు మరేది తోచడం లేదు. ఇక 9-10 వచనాలను గమనిద్దాం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఈ చిన్నవారిలో ఒక్కరినైనా మనము తృణీకరించకూడదని మన ప్రభువు చెబుతున్నాడు. వారిలో ఎవరైనా మరణించినప్పుడు వారి ఆత్మ వెంటనే దేవుని సన్నిధికి చేరుకుంటుంది. చిన్నపిల్లలందరూ పరలోకానికి వెళ్తారు.
ఒకవేళ మీరు మీ చిన్నారిని కోల్పోయి ఉంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడం మీకు ఎంతో ఓదార్పునిస్తుంది. వారు పరలోకానికి వెళ్ళేది వారు నిర్దోషులు కాబట్టి కాదు, లేదా మీ పిల్లలు కాబట్టి కాదు. వారు పరలోకానికి వెళ్ళేది కేవలము యేసు వారి నిమిత్తము మరణించాడు కాబట్టి మాత్రమే. మన ప్రభువు ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయం ఇదే. వారికి అభ్యంతరం కలిగించకండి, వారిని తృణీకరించకండి, వారిని నా వద్దకు రానివ్వండి. ఒకవేళ వారు మరణించినప్పటికీ వారి ఆత్మలు నా తండ్రి సన్నిధిలోనే ఉంటాయి అని అంటున్నాడు. చాలామంది తల్లిదండ్రులు తమ చిన్నపిల్లల శాశ్వత స్థితి గురించి ఆశ్చర్యపోతుంటారు. దావీదు రాజుకు ఆ విషయం బాగా తెలుసు. బెత్షెబ ద్వారా పుట్టిన తన కుమారుడు జబ్బు పడినప్పుడు ఆ బిడ్డ ప్రాణం గురించి అతడు చాలా ఆందోళన చెందాడు. ఈ విషయాన్ని 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 15 నుండి 23 వచనాల్లో గమనిస్తాం. దావీదు ఉపవాసం ఉండి ఏడ్చి రాత్రంతా నేల మీద పడుకొని ఉన్నాడు. కానీ ఆ బిడ్డ చనిపోయినప్పుడు అతడు లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించాడు. అతని ఈ చర్యలకు అతని సేవకులు అయోమయానికి గురయ్యారు. దానికి దావీదు ఇచ్చిన వివరణ ఇదే. బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని అతడు వారితో చెప్పాడు. ఒకరోజు తాను స్వయంగా బిడ్డతో ఉంటాననే నమ్మకము దావీదుకుంది. ఇది చాలా విలువైన సత్యం. ప్రియులారా, చాలామంది తమ చిన్న పిల్లలను కోల్పోయి ఉండవచ్చు. అప్పుడప్పుడు వారి సమాధిపై కొన్ని పువ్వులు పెడుతూ ఉంటారు. వాస్తవానికి వారు అక్కడ లేరు, వారు దేవునితో ఉన్నారు. అయితే విశ్వాసులుగా మనమే అక్కడికి వెళ్తాం. ఏదో ఒక రోజు, ఏదో ఒక సువర్ణమైన రోజు నీవు విశ్వాసివైతే నీవు కూడా పరలోకంలో ఉంటావు. మీ చిన్నారిని చూస్తావు. పరలోకంలో ఉన్నదానికంటే ఇక్కడ ఉన్నదాని గురించే మనము ఎక్కువగా చింతించాలని ఒప్పుకోవాలి. ఏదో ఒక రోజు మీరు మీ చిన్నారులతో ఉండడానికి వెళ్తారు. ఇది నిజంగా గొప్ప నిరీక్షణతో కూడిన సత్యం. ఇక ప్రియులారా, ఇక్కడ పిల్లల పట్ల మన ప్రభువుకున్న భావనను గమనించడం ఎంతో ముఖ్యం. ప్రత్యేకించి చిన్న పిల్లలపై ఎన్నో నేరాలు జరుగుతున్న మన కాలంలో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతిరోజు అనేక మంది స్వంత తల్లులు, స్వంత తండ్రులు, అదేవిధంగా సవతి తల్లులు మరియు అదే రీతిగా సవితి తండ్రులు తమ స్వార్థం కోసము అమూల్యమైన చిన్నారులను హింసిస్తూ వదిలిపెట్టిన విషయం గురించి అనేక సార్లు న్యూస్ పేపర్లలో చదువుతుంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం. దీని గురించి విన్నప్పుడు, చదివినప్పుడు అది ఎంతో దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కొంతమంది నరకం లేదని నమ్ముతారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, నరకం అనేది అలాంటి వారి కోసం ఒకటి ఉంది. పిల్లలపై జరిగే నేరాల గురించి మనలను హెచ్చరించడంలో మన ప్రభువు ఇక్కడ సాధ్యమైనంత కఠినమైన భాషను ఉపయోగించాడు. ఇక మనము తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని గురించి గమనిద్దాం. ఇప్పుడు మన ప్రభువు తప్పిపోయిన గొర్రె గురించిన అద్భుతమైన ఉపమానంలోకి వెళ్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుండి 13 వచనాలను గమనిద్దాం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచివెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మీకేమి తోచును అనే మాటకు సంబంధించి అనేక ప్రాచీన ప్రతులలో ఏలయనగా తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను అని కూర్చబడి ఉన్నదని మనం గ్రహించాలి. వాస్తవానికి ఈ ఉపమానము లూకా సువార్త 15వ అధ్యాయంలోని తప్పిపోయిన గొర్రె ఉపమానానికి భిన్నమైనది. ఈ ఉపమానంలో కీలకమైన పదము రక్షించుట. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన దానిని కనుగొనడంపై ప్రాధాన్యత ఉంటున్నది. మరియు మత్తయి సువార్త 18లో తప్పిపోయిన దానిని రక్షించడంపై ఉంటున్నది.
ఆయన దీనిని ఎలా ముగిస్తున్నారో గమనించండి. ఆయన ఇప్పటికీ ఆ చిన్నవారి గురించి ఆలోచిస్తున్నాడు. ఇక 14వ వచనాన్ని మనం గమనిద్దాం. అలాగుననే ఆ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ప్రియ తల్లిదండ్రులారా, మన పిల్లలు బాధ్యత వహించే వయసుకు వచ్చే వరకు ఆయనే వారిని చూసుకుంటాడు. కానీ తల్లిదండ్రులైన మీరు వారిని క్రీస్తు వద్దకు నడిపించవలసిన బాధ్యతను కలిగి ఉన్నారు. మన పాఠశాల వ్యవస్థలు మానవతావాద తత్వశాస్త్రాల కోసము మన పిల్లలను ప్రయోగాత్మక జంతువులుగా వాడుకుంటున్నాయని నేను భయపడుతున్నాను. సమకాలీన పాఠశాల గదిలో యువత భయంకరమైన మూల్యం చెల్లిస్తున్నారు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ విషయంలో దేవుని ముందు మనకు అపారమైన బాధ్యత ఉందని గుర్తించాలి. ఇక సంఘంలో ప్రవర్తనకు సంబంధించిన నమూనాను గురించి మనం ఇక్కడ గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. ఒకవేళ అతడు నీకు విరోధంగా పాపం చేస్తే నీవే అతని వద్దకు వెళ్ళాలి. ప్రియులారా, ఈ వచనము ఒక విశ్వాసి చేసిన పాపం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ బాధ్యత ఎవరిపై ఉందంటే బాధకు గురైన వ్యక్తి తన ఎడల అపరాధం చేసిన సహోదరుని వద్దకు వెళ్ళాలి తప్ప ఆ సహోదరుడు ఇతని వద్దకు రావడం కాదు. ఇక 16, 17 వచనాలను మనం గమనిద్దాం. అతడు వినని ఎడల 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. సమస్యలను అణిచివేసి వాటిని కప్పిపుచ్చడానికి ఇష్టపడే కొందరు వ్యక్తులు ఉంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభువు మనకు సూచించిన మార్గం ఇది కాదు. 2 విశ్వాసుల మధ్య ఏదైనా సమస్య ఉంటే అది స్నేహపూర్వకంగా, శాంతియుతంగా మరియు నిశ్శబ్దంగా పరిష్కరించబడాలి. ఆ వ్యక్తులు స్వయంగా సమస్యను పరిష్కరించుకోలేకపోతే దానిని ఒక గుంపు వద్దకు తీసుకొని వెళ్ళాలి. ఆ గుంపు కూడా సమస్యను పరిష్కరించలేకపోతే అంతిమ అధికారం కలిగిన సంఘం వద్దకు ఆ సమస్యను తీసుకువెళ్ళడమే చివరి మార్గం. ఈ విషయంపై ముగింపుగా ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనంలోని విషయాలను మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఇప్పటికే అధ్యయనం చేశాం. అక్కడ మనం నేర్చుకున్నది ఏమిటంటే, మనము వాక్యాన్ని ఇవ్వకుండా ఆపివేస్తే మనము భూమి మీద బంధించినట్లు అవుతుంది. మనము దేవుని వాక్యాన్ని గనక ఇతరులకు అందిస్తే మనము భూమి మీద విడిపించినట్లు అవుతుంది. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇక్కడ మీలో 2 భూమి మీద దేని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల అనే మాటను గమనించారా? ఇంతకీ మనము ఏ విషయంలోనైనా ఏకీభవిస్తే ఆయన మన విన్నపాన్ని వింటాడని దీని అర్థమా? అవును. కానీ ఒక షరతును మనం గమనించాలి. అదేమిటంటే 2 లేక 3 నా నామమున కూడి ఉన్న చోట, అనగా క్రీస్తు నామమున చేయబడిన ఏ విన్నపాన్నైనా దేవుడు వింటాడు. అంటే క్రీస్తు స్వయంగా చేసే విన్నపాన్ని దేవుడు వింటాడు. లేదా ఆయన నామమున అడగడం అంటే ఆయన చిత్తాన్ని అడగడమే అని మనం చెప్పవచ్చు. 2, 3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అనేది సంఘ పరిపాలన యొక్క అత్యంత సరళమైన రూపమైంచున్నది. 19వ వచనము ప్రార్థనకు ఒక నూతన ఆధారమైనట్లుగానే 20వ వచనము
ఒక దృశ్యమాన సంఘానికి అనగా కనిపించే సంఘానికి ఒక నూతన ఆధారంగా ఉంటున్నది. ఆదిమ సంఘము అక్కడే ఆరంభమైంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఇక క్షమాపణ కొరకు యేసు యొక్క నూతన ఏర్పాటును మనం గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. ధర్మశాస్త్రమును బోధించే రబ్బీల ప్రకారము 2 లేదా 3 సార్లు మాత్రమే క్షమించాలి. కాబట్టి తాను ఇలా చెప్పినప్పుడు ఉదారంగా ప్రవర్తిస్తున్నానని పేతురు అనుకున్నాడు. సీమోను పేతురు 7 సార్లు క్షమించడానికి సిద్ధపడ్డాడు. కానీ యేసు యొక్క నూతన అంచనాతో పోలిస్తే పేతురు యొక్క ఉదారత చాలా పిసినారితనంగా కనబడుతుంది. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే 490 సార్లు క్షమించాలి. అలా చేస్తే అప్పటికి విషయాలని దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసి ఉండవచ్చు. ఒకవేళ అలా జరగకపోయినా అప్పటికి వారిద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి ఉంటారు. కాబట్టి ఆ విషయాలకు అప్పటికి పెద్దగా ప్రాధాన్యత ఏమీ మిగిలి ఉండదు. 490 సార్లు అనేది ఒక గరిష్ట పరిమితి. మన ప్రభువు నొక్కి చెబుతున్న విషయం కూడా ఇదే. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుండి 26 వచనాలను మనం గమనిద్దాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, బహుశా అతడు వాయిదాల పద్ధతిలో ఆ అప్పును తీర్చాలి అని అనుకుంటున్నాడని నా ఉద్దేశం. ఇక 27వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. మన ప్రభువు తన విషయాన్ని నిరూపించడానికి ఇక్కడ ఒక వింతైన ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ సేవకుడు తన యజమానునికి దాదాపు 1,20,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అంత పెద్ద మొత్తాన్ని ఎవరికైనా క్షమించడం అంటే అది చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇక 28వ వచనాన్ని గమనిద్దాం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. ప్రియులారా, 100 దేనారములు అంటే దాదాపు 1,400 రూపాయలు కావచ్చు. ఒక్కసారి దానిని 1,20,00,000 రూపాయలతో పోల్చండి. 29 నుండి 35 వచనాల వరకు గమనిద్దాం. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రియులారా, తాను క్షమించబడి మరొకరిని క్షమించడానికి
నిరాకరించిన సేవకుని గురించిన ఈ ఉపమానము క్షమాగుణం యొక్క సూత్రాన్ని వివరిస్తుంది. ఈ వాక్య భాగంలో ఇది ఒక క్రొత్త సూత్రంగా ప్రదర్శించబడింది. కానీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32లో చెప్పబడిన విశ్వాసుల క్షమాపణకు ఇది పూర్తిగా ఆధారం కాదు. అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మనలను క్షమించాడు కాబట్టి మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. మనము ఇతరులను క్షమించే విధంగానే దేవుడు మన పాపాలను క్షమిస్తే మనలో ఎవ్వరూ క్షమించబడరు. కానీ మనము దేవుని పిల్లలమయ్యాక క్షమించబడ్డాము కాబట్టి మనము క్షమించాలి. వాస్తవానికి ఇదే క్రైస్తవ ప్రవర్తన యొక్క సూత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. అభ్యంతరపరచుట అను పదానికి అర్థం ఏమిటి? అభ్యంతరపరచుట అను పదానికి అర్థం ఏమిటి? 1. పాపంలోకి నడిపించడం. 2. కోపంగా గట్టిగా అరవడం. 3. శారీరకముగా గాయపరచడం. ఈ సందేశము ద్వారా పరలోకములో ఎవడు గొప్పవానిగా ఉండబోతున్నాడు అనే విషయాలతో పాటు మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.